ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే కేసులు పెడుతున్నారని బీఆర్ఎస్ పార్టీ నేత వాళ్ల హరీష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గతేడాది బీజేపీ నాయకులు తనపై పెట్టిన కేసుల విషయంలో పెద్దపల్లి జిల్లా గోదావరిఖని 1 టౌన్ పోలీసులను హరీష్ రెడ్డి కలిశారు. కాంగ్రెస్ పార్టీ నేతల ఆదేశాలతోనే ఏదో ఒక కేసు పెడుతూ బెదిరింపులకు గురిచేస్తే ఊరుకునేదే లేదని హరీష్ రెడ్డి అన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరితే కేసులు పెడతారంటూ ధ్వజమెత్తారు. విధానాల పట్ల ప్రశ్నించేందుకు గాను కొందరు నాయకులు చేస్తున్నటువంటి తప్పుడు పనులను ప్రశ్నించేందుకు గాను మరి నా మీద ఒక ఎఫ్ఐఆర్ నమోదు అవడం జరిగింది. దానికి సంబంధించినటువంటి నోటీసు నాకు మొన్న 16వ తారీఖు నాడు ఇక్కడనే గోదావరిఖని ప్రెస్ క్లబ్ దగ్గర ఇస్తే మరి ఆ నోటీసులు పట్టుకొని ఇలా దానికి రెస్పాన్స్ గా మేము రావడం జరిగింది. దాదాపు ఒక అరగంట సేపు నన్ను ఇన్వెస్టిగేట్ చేసిండ్రు. వాస్తవంగా మాట్లాడుకుంటే ఈ కేసులో ఏమీ లేదు. ఇటువంటివి నా మీద ఒక 10 కేసుల దాకా పెట్టారు. ఇప్పటికే హైదరాబాద్ లో కొన్ని కేసులు ఉన్నాయి, గోదావరిఖని అన్ని కూడా టుపేల్ కేసులు. మా నాయకులు కేటీఆర్ గారు చెప్పినట్టు ప్రజా వ్యతిరేక విధానాల పట్ల ప్రశ్నించినందుకు పెట్టే టుపేల్ కేసులే తప్ప ఏది కూడా కోర్టులో నిలవదు. ఇలా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారము వారు చెప్పింది ఏంది, సోషల్ మీడియాలో ప్రశ్నిస్తే నాయకుల్ని కానీ ప్రభుత్వాన్ని కానీ కేసులు పెట్టొద్దు. అయినా కానీ ఎవరు కూడా ఇక్కడ లా అనేది ఒకటి ఫాలో అవుతలేదు, చట్టం ఫాలో అవుతలేదు. ఇష్టం వచ్చినట్టు కేసులు, ప్రశ్నిస్తే కేసులు. రేపు ఖచ్చితంగా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో పనిచేసే కొందరు అత్యుత్సాహపరులైనా లేకపోతే ఇంకోరైనా పార్టీ కార్యకర్తలైనా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వ కార్యకర్తలైనా కానీ రేపు రానున్నది కేసీఆర్ గారి ప్రభుత్వమే, బీఆర్ఎస్ ప్రభుత్వమే. రానున్న 3 ఏళ్లలో ఖచ్చితంగా దీనికి తగ్గట్టే వడ్డీతో పాటు మేము చెల్లిస్తాం.